ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 8. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 30 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. వ్యాఖ్యానాంశం: ధర్మశాస్త్రము దేవుని నీతి. వ్యాఖ్యానాంశం: ధర్మశాస్త్రము దేవుని నీతి. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి ఈ వచనాలను మనం చదువుతున్నప్పుడు భయపడకుండా చదవలేము. మనందరినీ శిక్షావిధికి పాత్రులను చేసిన దేవుని ధర్మశాస్త్రము కఠినమైనదే. అయితే ప్రభువు దానిని కొట్టివేయడానికి తాను రాలేదని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడమే కాదు, దేవుని చిత్తానికి ఇక్కడ మరింత ఖచ్చితమైన వివరణ ఇస్తున్నాడు. అప్పటి వరకు తెలివిగల ప్రతి ఇశ్రాయేలీయుడు తన యవ్వనం నుండి దాదాపుగా ఈ ఆజ్ఞలన్నిటినీ ఆచరించినట్లయితే నిత్యజీవం పొందగలనని అనుకొని ఉంటాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదివితే ఆ సందర్భం మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు ఇప్పుడు అటువంటి ఆలోచనలన్నిటినీ తొలగించి వేస్తుంది. దేవుని పరిశుద్ధతను అందుకోవటానికి ఎన్ని షరతులు ఉంటే ఇక ఎవరు రక్షింపబడగలరు? అవును, సాటిలేని ఆ మనుష్యునిలో దేవుని నీతి పరిపూర్ణంగా ఉంది. కానీ దానిని ప్రకటించటానికి వచ్చిన ఆయనే మన స్థానములో దాన్ని నెరవేర్చటానికి కూడా వచ్చాడు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, అలాగే కీర్తన గ్రంథం 40వ కీర్తన 8 నుంచి 10 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు కోపం విషయంలోనూ అపవిత్రమైన తలంపుల విషయంలోనూ ఏమనుకుంటున్నాడో పూర్వకాలపు యూదామతం ఆలోచించలేదు. వాటి వలన కలిగిన తీవ్రమైన ఫలితాలను మాత్రమే అది ఖండించింది. అవేమనగా నరహత్య మరియు వ్యభిచారము. దీనికి విరుద్ధంగా ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలు ఈ అపరాధముల మూలానికి వెళ్ళి మన హృదయాలలో ఉన్న వాటి గురించి మనకు తెలియజేసి అవి చేయగల దుష్కార్యముల గురించి మనకు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. కృపను గురించి మనం మాట్లాడటం ఆరంభించటానికంటే ముందు ఆ కృప మనకు ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.